గంపడు మంది పిల్లలను కని సిరి సంపదలతో తులతూగండి అని పూర్వం పెద్దలు దీవించేవారు. ఇప్పుడు అలా దీవించే సాహసం ఎవ్వరూ చేయలేరు. చేసినా ఈ తరం వాళ్ళు ఊరుకోరు. ఒకరిద్దరినే పెంచడం గగనమవుతుంటే గంపెడు సంతానాన్ని మోయడం, కనడం, పెంచడం అయ్యే పని కాదని ముఖానే చెప్పేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే అసలు పిల్లలే వద్దనుకునే వారి సంఖ్య తక్కువేం లేదు. కానీ ఇప్పుడు ఆ గంపెడు పిల్లలని కనమనే దీవెనే అవసరమవుతుంది. పిల్లల్ని కనాలంటూ ప్రభుత్వాలే ప్రజలను అర్థించే పరిస్థితి వచ్చింది. జపాన్ వంటి కొన్ని దేశాల్లో పిల్లల కొరత ఎక్కువగా ఉంది. అక్కడ వృద్ధులు ఎక్కువైపోతున్నారు, చిన్నారులు, యువత తగ్గిపోతున్నారు. కారణం మైక్రో ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ లేదా సింగిల్ గా ఉండటానికో. పిల్లలు లేకుండా ఉండటానికి ఆసక్తి చూపుతున్న యువత ఇక జపాన్ లో అయితే 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. స్కూళ్ళు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, వ్యవసాయం ఇలా ఏ రంగంలో చూసినా వృద్ధుల సంఖ్య ఎక్కువ, యువత తక్కువగా కనిపిస్తున్నారు. జనాభా కొరతను అధిగమించడానికి జపాన్ ప్రభుత్వం పలు ఆఫర్లు ప్రకటిస్తోంది. జనాభాను వృద్ధి చేయడానికి చేస్తున్న ఎన్నో ప్రయత్నాలు అంత గొప్ప ఫలితాలను ఇవ్వడం లేదు. అందుకే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది జపాన్ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాలు వారంలో 4 రోజులు పనిచేసి మిగిలిన 3 రోజులు సెలవు తీసుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుందని, దాని ద్వారా ఒత్తిడి తగ్గుతుందని, భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఏర్పడుతుందని వారి భావన. ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి అమలులోకి తేనున్నారు. ఈ నిర్ణయంతోనైనా జపాన్ జనాభా పెరగాలని, ఆ దేశ సమస్య కొంతైనా తీరాలని ఆశిద్దాం.